వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గాజులవారి గ్యారేజ్. ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు నేను మళ్ళీ మీ ముందుకి ఒక కొత్త బ్లాగ్తో వచ్చేస్తున్నాను. సో మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ వరకు ఏం చేశానో అవన్నీ కూడా నేను ఈ బ్లాగ్లో షేర్ చేద్దాం అనుకుంటున్నాను. ఇది రాఖీ పౌర్ణమి రోజు అండి. సో మీ అందరికీ రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు. సో నేను మా బ్రదర్ వాళ్ళ ఇంటికి వెళ్ళి సో రాఖీ కూడా కట్టేసి వచ్చేస్తాను. సో అన్నీ కూడా ఈ వ్లాగ్లో షూట్ చేస్తాను. ఎండ్ వరకు చూసేసి నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి. లెట్స్ గెట్ స్టార్టెడ్. నేను వంకాయ కర్రీ అయితే వండుదాం అనుకుంటున్నానండి. సో వంకాయ కర్రీకి వంకాయలు అయితే అండ్ తర్వాత నేను జెప్టోలో అయితే నీలోఫర్ కేఫ్ డబల్ డిలైట్ పెట్టానండి ఈసారి టీ పౌడర్. సో ఎలా ఉందో చూద్దామని చెప్పి. అండ్ జెప్టోలో చూసారా మంచిగా వచ్చింది. ఇది గ్రీటింగ్ అంట. సో యాక్చువల్గా ఈరోజు రాఖీ పౌర్ణమి కదా, సో గ్రీటింగ్ అయితే చాలా బాగుంది. సో హ్యాపీ రక్షాబంధన్ అని ఇట్లా వచ్చింది. సో ఇక్కడ వంకాయ కర్రీ కోసం ఆనియన్స్ అలానే పచ్చిమిర్చిని కట్ చేసి ఫ్రై చేస్తున్నానండి. సో ఇక్కడ పసుపు అలానే సాల్ట్ అన్నీ యాడ్ చేసేసుకుని నేను ఒకసారి ఫ్రై చేసుకుని ఒక 2 minutes మూత అయితే పెట్టేసుకుంటానండి. ఈలోపు నేను వంకాయలు కట్ చేసేస్తాను. సో వంకాయలు అయితే వాటర్లో నేను సాల్ట్ వేసి అయితే ఇలాగా వేసుకున్నానండి. సో దానివల్ల ఏంటంటే బ్లాక్ రాకుండా ఉంటాయి. సో నాకు ఈలోపు ఆనియన్స్ మగ్గేలోపు కట్ చేసేసుకున్నాను. కొంచెం నాకు ఆనియన్స్ అన్నీ మగ్గే వరకు నేను తడిగుడ్లు అయితే పెట్టేసేయాలండి. సో పెట్టేసి వచ్చేస్తాను. సో ఇక్కడ నేను తడిగుడ్లు అయితే పెడుతున్నానండి. సో ఈలోపు నాకు కర్రీ అయితే కుక్ అయిపోతుంది కదా, సో టైం వేస్ట్ చేయడం ఎందుకు అని. సో మండే కదా రాఖీ పౌర్ణమి. సో నేను ఆఫీస్కి కూడా రెడీ అవ్వాలి కదా. సో నేను ఇక్కడ హాల్ అయితే పెడుతున్నానండి. సో హాల్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా కిచెన్ ఒకటి ఉందండి. సో కిచెన్ అవన్నీ కూడా పెట్టి మా బుడ్డోడు బొమ్మలన్నీ కూడా ఒకసారి క్లీన్ చేశాను. సో ఇంకా కిచెన్లో కూడా కొంచెం బాగా డస్ట్ ఎక్కువ ఉందని చెప్పి సో కిచెన్లో కూడా పెట్టేస్తున్నాను. సో ఈలోపు కర్రీ కూడా నాకు కుక్ అయిపోతుంది, టైం అయితే కవర్ అవుతుంది అని చెప్పి. సో మొత్తం అయితే క్లీన్ చేసేసానండి. సో ఇప్పుడు కొంచెం నీట్గా అయితే ఉంది. ఆనియన్స్ అయితే మగ్గిపోయాయి. ఇప్పుడు నేను ఇందాక ఉప్పులో నానబెట్టుకున్న బ్రింజాల ముక్కలు అయితే వేసేస్తాను. ఇప్పుడు ఈ వంకాయ ముక్కలు మొత్తం మగ్గే వరకు మనం మళ్ళీ మూత పెట్టేసుకుందాం. సో వంకాయ ముక్కలు మగ్గేలోపు నేను కొంచెం పెన్సిల్స్ అన్నీ కూడా క్లీన్ చేసేస్తాను. అన్నీ కూడా నేను తోమేస్తాను. ఇలా అయితే మొత్తం యుటెన్సిల్స్ నీట్గా క్లీన్ చేసేసాను. సో ఇక్కడైతే పెట్టేసానండి. సో వంకాయ కర్రీలో నేను సాల్ట్ అడ్జస్ట్ చేసేసుకుని అలానే కారం కూడా యాడ్ చేసి అలానే వాటర్ కూడా యాడ్ చేసేసి మూత పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఒక 10 minutes బాగా కుక్ చేసేసుకోవాలి, వాటర్ ఎగిరే వరకు, అంటే దగ్గరికి వచ్చి వాటర్ థిక్ అయ్యే వరకు. రైస్ కూడా పెట్టేసానండి. అయితే వంకాయ కర్రీ రెడీ అయిపోయింది. నేనైతే అప్పటికి రాఖీ కట్టడానికి వస్తుంది. నేనైతే వెళ్తున్న వర్షంలో యాక్చువల్గా మా బ్రదర్కి రాఖీ కట్టడం కోసం నేను ఇంకా రాఖీ కూడా వండలేదు. చూపిస్తాను చూడండి ఎంత వర్షం.
సో రాఖీ కొనడానికి అయితే వచ్చేసానండి. సో ఇది మా ఇంటి దగ్గరలోనే ఉంది. సో యాక్చువల్గా నేను క్యాబ్ అయితే ఎక్కాలండి నోడల్ పాయింట్ దగ్గర. సో నేను యాక్చువల్గా కట్టేసి ఇంటికి వచ్చి మళ్ళీ వెళ్దాం అనుకున్న ఆఫీస్కి, బట్ నాకు టైం సరిపోలేదు. సో నేను అందుకే ఇంకా ఆఫీస్కి వెళ్ళే ముందు వచ్చి స్వీట్స్ తీసేసుకుని అలానే రాఖీ కూడా నేను ఒకటి సెలెక్ట్ చేసుకుని తీసుకెళ్ళిపోయానండి. సో రాఖీ కట్టేసాను, కట్టేసి కూడా వెళ్ళిపోతున్నానండి. యాక్చువల్గా నేను నోడల్ పాయింట్ దగ్గరికి అని చెప్పాను కదా. సో ఇక్కడ మా బ్రదర్ నాకు మనీ అయితే ట్రాన్స్ఫర్ చేశాడు, అలానే చాక్లెట్ కూడా ఇచ్చాడు. సో నేను ఇంకా క్యాబ్ కోసం వెయిట్ చేస్తున్నానండి నోడల్ పాయింట్ దగ్గర. ఈలోపు పిస్తా హౌస్ దగ్గర నేను టీ తాగుదామని చెప్పి టీ అయితే తాగుతున్నా. బికాజ్ ఎందుకంటే క్యాబ్ రావడానికి ఇంకొక 20 మినిట్స్ అయితే టైం పడుతుంది. సో అందుకని చెప్పి లోపు నేను సో హ్యాపీగా టీ అయితే తాగేస్తున్నా. ఒక పక్కన వర్షం, ఒక పక్కన టీ. సో విత్ బిస్కెట్ అయితే నేను తినేసి అయితే వెయిట్ చేస్తున్నానండి. సో ఒక 5 to 10 మినిట్స్ అయితే వెయిట్ చేశాను క్యాబ్ కోసం. సో ఫైనల్గా క్యాబ్ కూడా ఎక్కేసానండి. సో నెక్స్ట్ రోజు అండి మాకు యాక్చువల్గా ఏఎంఆర్ నుంచి కాల్ అయితే వచ్చింది. సో యాక్చువల్గా మాకు ఒక డిన్నర్ సెట్ అలానే కప్ సెట్ అవన్నీ కూడా వచ్చింది. అలానే 25,000 ఓచర్ అయితే వచ్చిందని కాల్ వచ్చిందండి. సో మేము అక్కడికైతే స్టార్ట్ అయిపోయాము. సో అసలు ఏం వచ్చింది ఏంటో కూడా నేను మీకు చూపిస్తాను. సో ఇది మ్యాగ్నెట్ ఇన్ఫ్రా అండ్ ప్రైవేట్ లిమిటెడ్ అని చెప్పి ఒక కంపెనీ అంటండి. సో అక్కడ వాళ్ళు యాక్చువల్గా మేము మూవీకి వెళ్ళాము ఒకసారి. సో అక్కడ వాళ్ళు నెంబర్ అయితే ఇవ్వమంటే మేము నెంబర్ అయితే ఇచ్చాము. సో ఇచ్చినప్పుడు మాకు అక్కడ కప్ సెట్ అండ్ అలానే డిన్నర్ సెట్ అయితే వచ్చిందని చెప్పారు. సో అక్కడికైతే వెళ్ళామండి మేము. సో ఇక్కడ కప్ సెట్ అలానే డిన్నర్ సెట్ కూడా తీసుకున్నాం. యాక్చువల్గా వాళ్ళు వాళ్ళ కంపెనీ గురించి ప్రమోట్ కూడా చేసుకుంటున్నారు. సో వాళ్ళది సంథింగ్ కన్స్ట్రక్షన్, సో ప్లాట్స్ సేల్స్ అవన్నీ కూడా ఉంటాయంట. సో మేమైతే ఏం తీసుకోలేదు. సో జస్ట్ కప్ సెట్ డిన్నర్ సెట్ అవన్నీ తీసుకుని సో వాళ్ళు 45 మినిట్స్ అయితే చెప్పారు ఇట్లా వాళ్ళ దాని గురించి. మేమైతే వచ్చేసాం. ఇంకా ఇక్కడ వచ్చేసేటప్పుడు చికెన్ పకోడీ అయితే అంటే మా ఇంటి దగ్గర ఒక చికెన్ పకోడీ ఉంటుంది. సో అక్కడ చాలా బాగా వేస్తారు. సో అక్కడికైతే వెళ్ళామండి. సో చికెన్ పకోడీ అయితే తినేసి ఇంటికి అయితే వచ్చేసాము. సో ఇంటికి వచ్చిన తర్వాత నేను గిఫ్ట్స్ అయితే ఓపెన్ చేస్తున్నానండి. సో నేను చెప్పాను కదా మ్యాగ్నెట్ ఇన్ఫ్రా అండ్ ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళది. సో ఇక్కడ వీళ్ళు డిన్నర్ సెట్ అలానే కప్ సెట్స్ అయితే ఇచ్చారు. సో మేమైతే ఇంకా యాక్చువల్గా వాళ్ళు మేము ముందే అడిగామండి. సో ఏమైనా స్కీమ్ ఉంటుందా, అక్కడికి వచ్చిన తర్వాత గిఫ్ట్స్ అని చెప్తారు, స్కీమ్స్ అవన్నీ చెప్తారంటే అట్లా ఏం లేదు అని అన్నారు. బట్ లాస్ట్కి అయితే వాళ్ళు అంటే వాళ్ళ కంపెనీ యొక్క ఉంటుంది కదా, సో వాళ్ళది కన్స్ట్రక్షన్ లిమిటెడ్. సో దాని గురించి ప్లాట్స్ అవన్నీ తీసుకోమని చెప్పి అయితే ప్రమోట్ చేశారు. అండ్ అలానే మాకు 25,000 ఓచర్ అయితే వచ్చింది. సో మేము ఎక్కడికైనా ట్రిప్కి వెళ్ళినప్పుడు 25,000 సో వాళ్ళు కూపన్స్ కూడా ఇచ్చారండి. సో టాజీన్ అని చెప్పి మేకప్ స్టూడియో వాళ్ళది, అలానే లేడీస్ డిజైన్ స్టూడియో, ఇంకొకటి ఏదో మెన్స్ది ఆఫర్ 20% ఇచ్చారు. ఈ వ్లాగ్ మీకు నచ్చిందని అనుకుంటున్నానండి. నచ్చితే తప్పకుండా మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీకి ఫార్వర్డ్ చేసి నన్ను ఇలానే సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్.